హాయ్ హలో నమస్తే. నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది ఒక ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ అండి. ఇది ముందు రోజు ఈవినింగ్ మనం చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినచ్చు అనమాట. సో ఇలా 30 గ్రామ్స్ ఓట్స్ తీసేసుకున్నా నేను. యాక్చువల్గా 30నే కాదు, మీ ఇష్టం అండి. నేను ఒక్కదాన్ని తింటాను కాబట్టి నేను 30 గ్రామ్స్ తీసుకున్నాను. మన ఒకరోజు సూపర్ మార్కెట్లో చూపించాను కదా, చియా సీడ్స్ తీసుకున్నానని. సో ఆ చియా సీడ్స్ ఒక స్పూన్ అండి. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న నోట్, చియా సీడ్స్ వేరు, సబ్జా సీడ్స్ వేరు అనమాట. చాలామంది చియా సీడ్స్ సబ్జా సీడ్స్ ఒకటే అనుకుంటున్నారు, అందుకోసం మీకు చెప్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ హనీ తీసుకున్నాను. టీ కాదులేండి, ఒక పెద్ద టేబుల్ స్పూనే. కొంచెం నాకు స్వీట్నెస్ అంటే ఇష్టం. నాకు కొంచెం స్వీట్ టూత్ అనమాట. స్వీట్ తినాలంటే చాలా ఇష్టం అనమాట. స్వీట్ అంటే చాలా ఇష్టం. సో కాబట్టి అలా హనీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మిల్క్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో కొంచెమే ఉన్నాయి మిల్క్, దాంట్లో మీగడ ఉందన్నమాట. అందుకోసం ఆ మీగడ రాకుండా అలా మిల్క్ వేసుకుంటున్నాను. మిల్క్ మీగడతోటి కూడా వేసుకోవచ్చు, బట్ మీగడ అంత గుడ్ కాదు కదా, కాబట్టి మీగడ లేకుండా అలా మిల్క్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా ఆ మిల్క్లో సోక్ అయిపోతాయి. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ లేగంగానే బయట పెట్టేసి మనం తినేటప్పుడు ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనేం చేస్తున్నానంటే ఈ మధ్య వితౌట్ గ్రేప్స్ కానీ ఆరెంజ్ కానీ అలా ఏం లేకుండా యాపిల్స్ అయితే అలానే కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఇక్కడ బాదం వేసుకుంటున్నాను నేను. బాదం వేసుకున్న తర్వాత యాపిల్స్ చెప్పాను కదా, సో యాపిల్స్ అయితే అలా సోక్ చేయడం వల్ల ఎక్కువ స్వీట్నెస్ అనిపిస్తున్నాయి అనమాట. అందుకు నేను నైటే ఇలా సోక్ చేసుకునేటప్పుడు ఓట్స్ ఇలా మంచిగా కట్ చేసేసుకొనేసి నేను సోక్ చేసుకున్నాను. ఇంతకుముందు అయితే ఎప్పుడైతే తింటానో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆ టైంలోనే కట్ చేసుకునేదాన్ని అనమాట. ఇప్పుడు ఒకసారి నేను ట్రై చేశాను ఇంతకుముందు, అలా ఫ్రూట్స్ కట్ చేసేసి అలానే సోక్ చేసి పెట్టుకుంటే అదొకలాంటి డెసర్ట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఎవ్రీ స్పూన్ మనకి కొత్తగానే అనిపిస్తుంది. తింటుంటే ఇంకా తినాలనిపించేలాగా అంత స్వీట్గా అనిపిస్తుంది అనమాట. చూసారే కొంచెం లిక్విడ్గా ఉంది కదా, సో మనం ఇవన్నీ వేసేసి సోక్ అయిపోయేసరికి మనకు గట్టిగా అనిపిస్తుంది అనమాట. అస్సలు ఏదో ఒక డెసర్ట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. మార్నింగ్ చాలా టమ్మీ ఫుల్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంటే మీరు హెల్త్ కాన్షియస్ అయితేనే తినాలి అని చెప్పట్లేదు. ఇది మంచిది, హెల్త్కి మంచిది. ఎవరైనా తినొచ్చు, పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. యూజువల్లీ పిల్లలు ఎక్కువ ఏదైనా స్వీట్ కానీ సంథింగ్ ఏదైనా అడుగుతుంటారు కదా, అలాంటప్పుడు కూడా ఇది చేసి పెట్టచ్చు అనమాట. ఈజీ స్నాక్ అని కూడా చెప్పచ్చు. మ్యాక్సిమం ఒక 30 minutes to 1 hour సోక్ చేసినా కూడా ఓకే అండి. బట్ నేను ఏంటంటే ఓవర్ నైట్ సోక్ చేస్తానన్నమాట. పిల్లలకి స్నాక్గా పెట్టాలన్నప్పుడు మీరు 30 నుంచి 1 hour ముందు సోక్ చేసి పెట్టి ఇచ్చేయచ్చు అనమాట. చూసారా ఒక్కొక్క స్పూన్లో ఎంత డెలీషియస్ టేస్ట్ వస్తుందో. అలా చెప్పానే సోక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అలా ఉంటుంది. సో ఇక్కడ చూసారా మా అషు నేను హెల్దీ తింటుంటే ఆడు కూడా హెల్తీగా మల్టీగ్రెయిన్ బ్రెడ్ అనమాట. మల్టీగ్రెయిన్ బ్రెడ్ యాక్చువల్గా పీనట్ బటర్తో తింటారు. సో యూజువల్లీ ఎప్పుడు ఒకటే కాకుండా వేరువేరుగా ట్రై చేయమని చెప్తానమాట. ఇవాళ హనీతో ట్రై చేస్తున్నాడు మా అషు. హనీ కూడా ఇష్టమే, బట్ పీనట్ బటరు ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేసినట్టు ఉంటుంది కదా పిల్లలకి, అందుకోసము ఇది హనీ కూడా ఒక గుడ్ ఆప్షన్, ఒక మంచి ఏమంటారు న్యూట్రిషియస్ ఫుడ్డే. అలా తింటున్నాడు అనమాట. సో యాక్చువల్గా నేను అది టోస్ట్ చేస్తాను, బట్ హనీ టోస్ట్ అంత మ్యాచ్ అవ్వదు. సో కాబట్టి అలా అయ్యాక మేము టెంపుల్ వెళ్ళాము. బాబా టెంపుల్ అని చెప్పాను, మా ఇంటి దగ్గరే ఉంటుందని చెప్పి ఆ టెంపుల్ వెళ్ళామండి. సో టెంపుల్ లోపల నేను షూట్ చేయడం మర్చిపోయాను, అందుకే బయటకు వచ్చిన తర్వాత షూట్ చేస్తున్నాను ఇది. సో బాబా చాలా కలగా ఉంటారండి ఇక్కడ. ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను. సో అషు న్యూడిల్స్ కావాలంట, అందుకోసము అలా తీసుకొచ్చాను.
యూజువలీ బయట చాలా ఫుడ్ తక్కువ అండి. బట్ ఎప్పుడన్నా అడిగినప్పుడు తప్పదు కదా, పిల్లలకు ఇప్పియాలన్న ఇది ఉంటుంది నాకు. సో అలా గోబీ న్యూడిల్స్ ఇప్పించాను. పెద్ద గొప్పగా లేవంట టేస్ట్ చెప్తున్నాడు. ఇక్కడ అసలు రాకూడదు మమ్మీ ఇంకోసారి, అంత టేస్టీగా అనిపించలేదు నాకు అని చెప్పి. సో బట్ సమ్టైమ్స్ అవుతుంటాయి కదా, మనం ఎక్స్పెక్ట్ చేసిన టేస్ట్ ఉండదు. యూజువల్గా ఎప్పుడు జరుగుతుందంటే ఎక్కువగా ఆకలిగా ఉన్నప్పుడు మనకి ఎలా ఉన్నా తినేస్తాం. యాక్చువల్గా పొట్టలో ఏదన్నా ఉన్నప్పుడు ఫుడ్ ఇలా ఏదన్నా తింటే టేస్ట్ తెలుస్తుంది కదా అప్పుడు. సో అప్పుడు అరే బాగాలేదు అనిపిస్తుంది. ఆకలితో ఉన్నప్పుడు ఏ ఫుడ్ అయినా టేస్టీగానే ఉంటుంది కదా మనకి. నేనైతే అట్లా ఫీల్ అవుతానండి. చూడ్డానికి ఎమ్మీగా ఉన్నా కూడా మరీ అంత టేస్టీగా లేదనమాట. సో ఒక్కోసారి అంతే కదా, జరుగుతుంటాయి, మామూలే. సో ఇవాళకి ఇదేనండి బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ దివ్య శ్రీనివాస్. ఇంకో బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్ వెరీ సూన్.